ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 9లోని ఎక్సైజ్ 9.2లో 6th సమ్ చూడండి. కన్స్ట్రక్ట్ ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 4 centimeters ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters అండ్ మెజర్ ఇట్స్ లెంత్. ఆల్సో వెరిఫై ద మెజర్మెంట్ బై యాక్చువల్ క్యాలిక్యులేషన్. ఇక్కడ చూడండి, కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే చెప్పాను, ఒకే పాయింట్ 2 or more సర్కిల్స్ ఉంటే ఒకే పాయింట్ మీద 2 కన్నా అంతకు మించి సర్కిల్ ఉన్నట్టయితే దాన్నే కాన్సెంట్రిక్ సర్కిల్ అంటారు. ఇక 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ రేడియస్ ఏంటి, ఒకటేమో 4 centimeters, ఇంకోటి వచ్చేసి 6 centimeters రేడియస్తోని కాన్సెంట్రిక్ సర్కిల్ తీసుకొని అండ్ మెజర్ ఇట్ లెంత్ అన్నాడు. ఆల్సో వెరిఫై ద మెజర్మెంట్ బై యాక్చువల్ క్యాలిక్యులేషన్. అసలు ఎంత మెజర్ అనేది మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ 5th సమ్ చెప్పాను, సేమ్ అలాగే చేయాలి. ఫస్ట్ 4 centimeters ఉన్న రేడియస్ తీసుకుందాం. ఇది 4, కరెక్ట్గా 4 centimeters విత్ సెంటర్ ఓ పెట్టుకొని సెంటర్లో గీస్తున్నాం చూడండి. ఈ సెంటర్ని ఓ అనుకుందాం. ఇదే సెంటర్తో ఇప్పుడు 6 centimeters, ఇది 4 centimeters, ఇది 6 centimeters. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అవుట్ సైడ్ ద పాయింట్ పి పెట్టుకుని ఒక అవుట్ సైడ్ ఒక టాంజెంట్ అనేది గీసుకుందాం. అంటే ఒక లైన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి అని పెట్టుకొని, ఇదేంటి, ఈ బిగ్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జర్ సర్కిల్ మీద ఎక్కడో దగ్గర ఒక పాయింట్ పెట్టుకుని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. పాయింట్ ఇక్కడ పెట్టుకుని ఏంటంటే ఒక పాయింట్ పి అనే పెట్టుకుని దానికి లైన్ అనేది తీసుకుంటున్నాను నేను. ఓకేనా, టేక్ ఏ పాయింట్ పి తీసుకొని ఈ రెండిట్లకి ఒక లైన్ ఓపి అనేది. ఇప్పుడు దీనికి ఏంటంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది తీసుకుంటున్నాను. పెర్పెండిక్యులర్ సెక్టర్ అంటే ఇది ఎంత ఉంది మనకి, లెంత్ అనేది 6 centimeters ఉంది కదా, దీంట్లో హాఫ్ 6 అంటే 3 కన్నా ఎక్కువ. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఏంటి, హాఫ్ కన్నా ఎక్కువ ఉన్నదాన్ని పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటారు. సో ఇలా తీసుకొని మనం పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్, ఇదొకటి ఇదొకటి, నెక్స్ట్ ఇదే పాయింట్ దగ్గర అండ్ ఇదొకటి ఇదొకటి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఓకేనా, ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఈ సెంటర్ మిడ్ పాయింట్ ఉంది కదా, దీన్ని ఎమ్ అనుకుందాం. ఈ ఎమ్ అని ఉంది. ఓకేనా, దానికి మనం ఏంటి, ఎమ్ అని పెట్టుకుందాం. ఇప్పుడు ఎమ్ని సెంటర్ కింద తీసుకొని ఏంటంటే పిఎం అంటే ఇది సెంటర్ కింద తీసుకొని పి నుంచి ఓ వరకేనా, లేకపోతే ఎమ్ నుంచి పి వరకేనా, ఏదైనా ఒక పాయింట్ తీసుకొని మనం ఏంటంటే పి తీసుకుంటున్నాను. ఒక సర్కిల్ అనేది చేద్దాం. ఎమ్ సెంటర్ కింద పెట్టుకొని పి వరకు రేడియస్ తీసుకుని ఒక సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఓకేనా, ఇప్పుడు సర్కిల్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఇది ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటి, పి దగ్గర నుంచి ఎన్ టాంజెంట్స్ అంటే ఈ ఇన్నర్ సర్కిల్ ఉంది కదా, ఈ ఇన్నర్ సర్కిల్కి మనం లైన్ అనేది డ్రా చేద్దాం. ఇదొకటి అయింది, ఒకటేమో ఏ అని పెట్టుకుందాం అండ్ అనదర్ వన్ వచ్చేసి ఇన్నర్ సర్కిల్ కట్ట టచ్ అవ్వాలి. ఈ పాయింట్ని బి అనుకుందాం. ఓకేనా, ఇదిగోండి ఇన్నర్ సర్కిల్, ఇది 4 centimeters రేడియస్ ఉంది కదా ఇన్నర్ సర్కిల్, అది ఒక పాయింట్ ఏ అండ్ ఒక పాయింట్ బి. ఇప్పుడు మనం ఇది చేసాం కదా, ఇప్పుడు అబ్జర్వేషన్ చూద్దాం.
అబ్జర్వేషన్ అండ్ వెరిఫికేషన్ కదా చేయాలి మనం. అబ్జర్వేషన్ పిఏ ఎంత ఉందో చూడండి. పిఏ ఎంత ఉందో పీబీ కూడా అంతే ఉండాలి. పిఏ 4.5 ఉంది చూడండి. ఇక్కడ పి దగ్గర నుంచి ఏకి 4.5 అండ్ పీబీ కూడా ఎంత ఉంది మనకి 4.5 ఉంది. సో పిఏ ఈక్వల్ టు పీబీ ఈక్వల్ టు ఎంత మనకి 4.5 సెంటీమీటర్స్ ఉంది. ఇప్పుడు వెరిఫికేషన్ ఏంటి, పైథాగరస్ థీరం ప్రకారం కదా వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఓఏపి, ఇది చూడడానికి మనకి ఎలా ఉంది, ఇన్ ట్రయాంగిల్ ఓఏపి ఇక్కడ మనం ఇలా తీసుకోవచ్చు కదా, ఏదో దాన్ని ఇలా తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఓఏపి, అప్పుడు ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఉంటుంది మనకి, ఇలాగైనా తీసుకోవచ్చు. లేకపోతే యాంగిల్ ఏ ఎంత ఉంటుంది మనకి 90 degrees ఉంటుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. ఎందువల్ల యాంగిల్ ఏ సర్కిల్, ఇది ట్యాంజెంట్ కదా, పిఏ అనేది ట్యాంజెంట్ సర్కిల్కి. అండ్ ఏంటి ఇది వచ్చేసి ఏంటి రేడియస్ కదా, ఇది వచ్చేసి ఏంటి ఓఏ అనేది రేడియస్ కింద మనం తీసుకున్నాం. సో రేడియస్కి ఇదేంటి ఏ అనేది ట్యాంజెంట్ కాబట్టి యాంగిల్ ఏ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి, యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్. ఓకేనా. ఇప్పుడు బై పైథాగరస్ థీరం యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏముంది ఓపీ కదా. సో ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్, ఏపీ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్, సైడ్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఓపీ ఎంత మనకి, ఇది ఎంత సెంటీమీటర్స్ తీసుకున్నాం, మనకి సెంటర్ దగ్గర నుంచి లార్జ్ సర్కిల్ అంటే 6 centimeters, అంటే 6 స్క్వేర్ ప్లస్ ఏపీ అంటే ఎంత మనకి, ఏపీ అనేది మనకు తెలియదు, ఏపీ స్క్వేర్. ఓఏ స్క్వేర్ అంటే రేడియసే కదా. సో 0కి స్మాలర్ సర్కిల్కి రేడియసే కదా ఓఏ అనేది. సో 4 6 6 జా 36 ప్లస్ ఏపీ స్క్వేర్ 4 4 జా 16, ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు 36 - 16. ఏపీ స్క్వేర్ ఈక్వల్ 36లోంచి 16 తీస్తే ఎంత 20, స్క్వేర్ అటువైపు వెళ్తే √20. √20 ఎంత వస్తుంది మనకి, మీరు మామూలుగా చేస్తే 4.5 centimeters మనకు వచ్చింది కదా. 4.5 అనేది మీరు √20 అనేది ఇలా తీసుకుని చేస్తాం కదా, మీరు ఆ స్క్వేర్ రూట్ అనేది ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసి ఎంత 4.5 centimeters. ఇప్పుడు 7th సమ్ చూడండి. డ్రా ఏ సర్కిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ బ్యాంగిల్, టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. సేమ్ 5th సమ్, డ్రా ఏ సర్కిల్, రేడియస్ ఇచ్చాడు, ఇక్కడ రేడియస్ ఇవ్వలేదు. ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాంగిల్ అన్నాడు. టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్, టేక్ ఏ పాయింట్ 10 centimeters అవే ఫ్రమ్ ఇట్ సెంటర్, బయట అని చెప్పాడు. ఇక్కడ మనం ఎంతైనా తీసుకోవచ్చు. టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ఏ సర్కిల్, మెజర్ దెమ్, రైట్ కాలిక్యులేషన్. కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే మనలే ఎంతో కొంత పెయిర్ ఆఫ్ 2 టాంజెంట్స్ని, 2 కలిసి ఉన్న పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ని ఫ్రమ్ దిస్ పాయింట్ టు ది సర్కిల్. ఆ సర్కిల్లో 2 టాంజెంట్స్ అనేది తీసుకోమన్నాడు. ఓకేనా. సర్కిల్ మెజర్ దెమ్, వాటిని మెజర్ చేసి రైట్ కంక్లూజన్ అనేది రాయమంటున్నారు. ఫస్ట్ హెల్ప్ బ్యాంగిల్తో ఒక సర్కిల్ అనేది గీసుకుందాం. ఇదిగోండి, ఒక బ్యాంగిల్తో నేను ఒక సర్కిల్ అనేది గీసుకుంటున్నాను. సరిగ్గా రాలేదు చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఏంటి, కన్స్ట్రక్ట్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ దిస్ అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, ఏమైనా ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. ఈ సర్కిల్లోని నేను ఇలా ఒకటి తీసుకుంటున్నాను, ఇదొక కార్డ్ ఒక సర్కిల్లోని. నెక్స్ట్ ఇదొక కార్డ్ తీసుకుంటున్నాను నేను. ఓకేనా. దీనికి నేమ్స్ ఏంటి, ఇది వచ్చేసి ఏబి అని పెడుతున్నాను, ఇది సి, ఏబి. అండ్ ఇది వచ్చేసి ఏంటి
సి. ఇది నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటి, ఈ ఏబీకి ఏసీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది చేద్దాం. ఓకేనా, అప్పుడు 2 ఆర్క్స్ ఫస్ట్ ఏబీకి చేద్దాం. ఏబీ ఎంత లెంత్ మనకి, ఏబీ లెంత్ వచ్చేసి ఎంత తీసుకున్నాం ఇక్కడ 3.5 కదా, అంటే ఏంటి హాఫ్ కన్నా ఎక్కువ ఎంతైనా తీసుకోవచ్చు. ఇదిగోండి ఏ దగ్గర నుంచి కొంత లెంత్ అనేది తీసుకుని దానికి నేను పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది చేస్తున్నాను. ఈ నెక్స్ట్ బి దగ్గర కూడా అంతే. ఈ ఆర్క్ అనేది సరిపోలేదు. అలాగే ఏసీ దగ్గర నుంచి కూడా ఫస్ట్ రెండింటిని జాయిన్ చేద్దాం. ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, కరెక్ట్గా ఇది ఇలా జాయిన్ చేద్దాం. అలాగే ఏసీ దగ్గర నుంచి కూడా అలాగే చేద్దాం. సికి హాఫ్ కన్నా ఎక్కువ అంటే ఎంత తీసుకున్నాను, కరెక్ట్గా సి దగ్గర పాయింట్ పెట్టి ఇదొక ఆర్క్. నెక్స్ట్ ఏ దగ్గర కూడా ఇది కూడా సరిపోలేదు సి దగ్గర. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఇదొకటి అండ్ ఇది ఈ మధ్యలో ఈ రెండు బైసెక్టర్కి చూడండి, ఇక్కడ మధ్యలో పాయింట్ ఇది టచ్ అయింది కదా, రెండు బైసెక్టర్ లైన్స్ని. దీన్ని మనం ఎం అనే పేరు, ఇవ్వండి ఈ సెంటర్, దీన్ని ఓ అనుకుందాం. ఇప్పుడు సెంటర్ మనకు వచ్చింది కదా, ఈ సెంటర్ ఓ నుంచి అవుట్ సైడ్ ద పాయింట్ అన్నట్టు చూడండి. ఇక్కడ టేక్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద సర్కిల్. ఈ సెంటర్ అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక బ్యాంగిల్ తీసుకున్నాం, సెంటర్ తెలీదు. ఈ సెంటర్ అనేది ఎలా కనుక్కున్నాం, రెండింటిని కార్డు తీసుకొని పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేసి ఈ 2 పర్పెండిక్యులర్ బైసెక్టర్ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ జాయిన్ చేసి ఆ సెంటర్ నో అనుకున్నాం. ఈ లైన్ అలా బయటికి అవుట్ సైడ్ ద పాయింట్ ఎంతైనా లెంత్ తీసుకోవచ్చు. ఓకేనా, కొంత లైన్ అనేది నేను అలా తీసుకుంటున్నాను. దీన్ని నేను పి అనే పేరు పెడుతున్నాను. ఓకేనా, ఓపి అని. ఇప్పుడు ఈ ఓపీ అనేది వచ్చింది కదా, మళ్ళీ దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ చేస్తున్నాను. ఓపీకి హాఫ్కి ఎక్కువ తీసుకుందాం ఎం అనే పాయింట్ రావడానికి. ఓకేనా, నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ బి దగ్గర నుంచి ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేద్దాం. ఈ జాయిన్ చేసిన ఈ పాయింట్ మధ్యలో సెంటర్ ఉంది కదా, దీన్ని ఎం అనుకుందాం. ఓకేనా, ఈ ఎం అనుకొని ఓ దగ్గర నుంచి ఎంకి రేడియస్ కానీ ఎం దగ్గర నుంచి పీ కానీ రేడియస్ తీసుకొని, ఇదిగోండి సెంటర్ ఓ ఎం దగ్గర నుంచి పీక్ కానీ లేకపోతే ఎం దగ్గర నుంచి ఓకి కానీ ఏదో ఒకటి తీసుకుని ఒక సర్కిల్ అనేది డ్రా చేద్దాం. ఒక సర్కిల్ అనేది డ్రా చేసాం. ఇక్కడ చూడండి, ఈ సర్కిల్కి టచ్ అయింది కదా, దీనికి నేను ఆర్, మనం బ్యాంగిల్కి ఈ సర్కిల్ దీని ఆర్, ఇక్కడ ఒక సర్కిల్ టచ్ అయింది కదా, దీన్ని ఎస్ అనుకుంటున్నాం. ఇప్పుడు పి దగ్గర నుంచి రెండింటిని జాయిన్ చేద్దాం. ఇవే టాంజెంట్స్, పి అండ్ ఎస్. ఈ రెండిట్ల యొక్క ఎంత వచ్చిందో మెజర్ చేద్దాం. చూడండి 0, ఇక్కడ 6 వచ్చింది. ఎస్ దగ్గర నుంచి ఆర్ కూడా ఎంత వచ్చింది, మనకి 6 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏంటి అబ్జర్వేషన్, మనకి ఏం కనిపించింది, సేమ్ అన్నమాట. టాంజెంట్స్ ఇగోండి, ఎక్స్టర్నల్ నుంచి టాంజెంట్స్ డ్రా చేసే ఈ పాయింట్స్ని ఏమంటారంటే ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేసాం కదా, ఆ 2 పాయింట్స్ ఈక్వల్, అదే కన్క్లూజన్ అనమాట. ఇప్పుడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది రాసుకుందాం. మనం అబ్జర్వేషన్ చేసాం కదా, ఆర్పి ఎస్పి ఎంత వచ్చింది మనకి, సేమ్ 6 సెంటీమీటర్సే ఉంది. ఇప్పుడు ఏంటి, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్, అదే కన్క్లూజన్. ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూడండి. ఫస్ట్ పాయింట్, డ్రా ఏ సర్కిల్
with the help of a బ్యాంగిల్. ఫస్ట్ సర్కిల్ బ్యాంగిల్ సాయంతో సర్కిల్ అనేది గీసుకున్నాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా రాసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, డ్రా 2 కార్డ్స్ ఏబిఏసి. 2 కార్డ్స్ అనేది గీసుకున్నాను ఏబిఏసి. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ఏబి అండ్ ఏసీ మీట్స్ ఎట్ O. రెండిట్లకి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ చేశాను. ఆ మీట్ అయిన 2 లైన్స్ని O అనే పాయింట్ పెట్టాను, విచ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అదేంటి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. టేకింగ్ ఎన్ అవుట్ సైడ్ పాయింట్ పి. బయట ఒక పాయింట్ పి పెట్టుకుని ఆ రెండింటిని లైన్ అనేది డ్రా చేశాను, జాయిన్ ఓపి. నెక్స్ట్ డ్రా ఏ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు ఓపి విత్ బైసెక్ట్ ఎట్ ఎమ్. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్కి ఎమ్ అనేది సెంటర్గా తీసుకున్నాం కదా, ఇంకో డ్రా ఏ పర్పెండిక్యులర్, దానికి ఎమ్ అనేది పెట్టుకున్నాం. టేకింగ్ ఎమ్ యాజ్ సెంటర్, ఓఎం యాజ్ రేడియస్, డ్రా ఏ సర్కిల్ విత్ ఇంటర్సెక్ట్ ద గివెన్ సర్కిల్ ఎట్ ఆర్ అండ్ ఎస్, జాయిన్ పిఆర్ అండ్ పిఎస్ విచ్ ఆర్ ద రిక్వైర్డ్ టాంజెంట్స్. ఓ నుంచి ఎం వరకు రేడియస్ తీసుకుని ఎం దగ్గర నుంచి ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం కదా. ఈ సర్కిల్ టచ్ అయింది కదా ముందు సర్కిల్కి, ఆ టచ్ అయిన పాయింట్ని ఆర్ఎస్ కింద తీసుకున్నాం. ఈ ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది కదా అవుట్ సైడ్ పాయింట్, పి దగ్గర నుంచి రెండు జాయిన్ చేసుకున్నాం. అవే మనకి రిక్వైర్డ్ టాంజెంట్స్ పిఆర్ పిఎస్. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం, పిఆర్ నుంచి ఎంత అయితే రేడియస్ ఉందో పి నుంచి ఎస్ వరకు కూడా అంతే సెంటీమీటర్స్ ఉంది, అంతే 6 సెంటీమీటర్స్. పిఆర్ ఈక్వల్ టు పిఎస్ ఈక్వల్ టు అంత 6 సెంటీమీటర్స్. కన్క్లూజన్ ఏంటి, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ యాన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఏంటి, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసే సర్కిల్ డ్రా చేసి టాంజెంట్స్ ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎయిత్ సమ్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, ఏ సర్కిల్ విత్ ఏ సైడ్ ఏబి యాజ్ డయామీటర్ ఈజ్ drawn to intersect the hypotenuse AC in P. Prove that the tangent to the circle at P bisect the side BC. ఇక్కడ చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది ఏంటి ఏబిసి. ఏ సర్కిల్ విత్ ఏ సైడ్ ఏబి అనేది ఏంటి డయామీటర్ అంట. ఈజ్ డ్రాన్ ఇంటర్సెక్ట్ టు ద హైపోటనస్, ఏసీ అనేది ఏంటి హైపోటనస్ ఇన్ పి. ఇక్కడ మధ్యలో ఈ పాయింట్ ఉంది కదా, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి. ప్రూవ్ దట్ ద టాంజెంట్ టు ద సర్కిల్ అట్ పి. మనం ఏం ప్రూవ్ చేయాలి, పి అనే ఉంది కదా, ఇక్కడ నుంచి ఇవి టాంజెంట్స్ అంటే ఈ టాంజెంట్స్ బైసెక్ట్ చేసింది అండ్ బైసెక్ట్ ద సైడ్ బీసీ. ఈ బీసీ అనే ఈ టాంజెంట్ ఉంది కదా, ఈ లైన్ బైసెక్ట్ చేసిందని మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి, బీక్యూ అంటే క్యూసీ, బీక్యూ నుంచి సిక్యూ అని ప్రూవ్ చేస్తే మనం ఇది బైసెక్ట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అంటే రెండు ఈక్వల్గా ఉండాలి. బైసెక్ట్ అంటే ఏంటి, మధ్యకి కరెక్ట్గా సెంటర్ కదా, అటు ఇటు ఈక్వల్గా ఉండాలి. సో ఈక్వల్గా ఉందో లేదో మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ గివెన్ ఏబిసి ఈజ్ రైట్ ట్రయాంగిల్ అంటే ఎలా చెప్పాం మనం, ఇక్కడ ఏసీ అనేది హైపోటనస్ అన్నాడు. హైపోటనస్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ సైడ్ హైపోటనస్ అంటుంది. సో ఇక్కడ బి దగ్గర యాంగిల్ ఉన్నట్టే కదా, సో దానివల్ల యాంగిల్ బి కూడా ఎంత అవుతుంది మనకి 90 degrees అవుతుంది. యాంగిల్ బి 90 degrees, ఏసీ ఈక్వల్ టు హైపోటనస్. అండ్ ఏబి అనేది డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఏబి అనేది అండ్ నెక్స్ట్ పీక్యూ. ఈ పీక్యూ అనేది పీక్యూ ఈజ్ ఏ టాంజెంట్. పీక్యూ ఈజ్ ఏ టాంజెంట్ టు సర్కిల్. అండ్ పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పి ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అండ్ క్యూ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్. క్యూ అనేది ఈ ఎక్స్టర్నల్ పాయింట్ కదా, ఎక్స్ట్రా పాయింట్ చూసారా, క్యూ అనేది ఇది సర్కిల్. దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ క్యూకి అవుట్ సైడ్, ఈ సర్కిల్కి అవుట్ సైడ్ పాయింట్ ఇదే కదా. క్యూ ఈజ్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు క్యూ దగ్గర నుంచి బీకి ఇదొక ట్యాంజెంట్, ఇదొక ట్యాంజెంట్ కదా, అదే రాస్తున్నాను. క్యూబీ క్యూపీ ఈ రెండు నౌ క్యూబీ అండ్ క్యూపీ are two tangents to the circle from the same point P. ఈ సేమ్ పాయింట్ పీకే కదా క్యూబీ అండ్ క్యూపీ అనేది ట్యాంజెంట్స్. అంటే ఈ రెండు ఈక్వల్ కదా. సర్కిల్కి చూడండి ఎక్స్టర్నల్ పాయింట్ క్యూ దగ్గర నుంచి వచ్చే ఈ టూ ట్యాంజెంట్స్ ఏంటి ఈక్వల్. అంటే క్యూబీ ఈక్వల్ టు క్యూపీ. దీన్ని 1 అనుకుందాం, సరేనా. ఇప్పుడు ఇక్కడ ఇది చూడడానికి చూడండి ఇది ఎలా ఉంది మనకి. ఇక్కడ ఒక ఎక్స్టర్నల్గా ఇక్కడ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా. ఇన్ ట్రయాంగిల్ పీక్యూసి ఇది చూడడానికి మనకి ఎలా ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ ఉంది కదా. ఇన్ ట్రయాంగిల్ పీక్యూసి, ఓకేనా. ఇన్ ట్రయాంగిల్ పీక్యూసి ఇక్కడ ఎన్ని యాంగిల్స్ ఇచ్చాడు మనకి చూడండి, 2 యాంగిల్స్ ఇచ్చాడు. అంటే ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్. ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి, ఇలా డబల్ మార్క్స్ ఉన్నాయి కదా. ఇలా ఇస్తే ఇలా 2 ఇస్తే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని అర్థం, ఓకేనా. 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఇది ఎలా ఉంది మనకి, ఐసోసియల్ ట్రయాంగిల్లా ఉంది. ఐసోసియల్ ట్రయాంగిల్ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే దానికి ఏంటి ఆపోజిట్, దీని ఆపోజిట్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. యాంగిల్స్ ఐసోసియల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, దాని ఆపోజిట్ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి ఆపోజిట్ ఈక్వల్ అంటే, ఇప్పుడు చూడండి యాంగిల్ పి ఈక్వల్ అండ్ వచ్చేసి ఇది సి ఈక్వల్ కదా. ఇప్పుడు అదే రాసిన చూడండి, యాంగిల్ క్యూపీసి ఈక్వల్ టు యాంగిల్ క్యూసిపి. ఇదిగోండి యాంగిల్ క్యూపీసి ఈక్వల్ టు యాంగిల్ క్యూసి. మిడిల్లో ఉన్నది యాంగిల్ కాబట్టి మధ్యలో మిడిల్లో యాంగిల్ పెట్టాను చూడండి, పిసి. ఈ యాంగిల్స్ అనేది ఎందువల్ల ఇప్పుడు ఏంటవుతాయి మనకి ఆపోజిట్ సైడ్స్. అంటే ఏంటి యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి, యాంగిల్ పీకి ఆపోజిట్ సైడ్ క్యూసి. క్యూసి ఈక్వల్ టు నెక్స్ట్ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏంటి పీక్యూ కదా, పీక్యూ. ఈ 2 సైడ్స్ ఈక్వల్. దేనివల్ల రాసాం మనకి, సిన్స్ in isosceles triangle sides opposite to equal angles are ఈక్వల్. ఐసోసియల్ ట్రయాంగిల్స్లోని సైడ్స్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అయితే యాంగిల్స్ అంటే చూడండి ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ ఈ చూడండి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయితే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2లో ఏంటి మనకి క్యూపీ ఇక్కడ ఎంత ఉంది, క్యూపీ పీక్యూ అన్న ఒకటే కదా. అంటే ఏమవుతుంది 1 and 2లో క్యూపీ పీక్యూ ఒకటే అయినప్పుడు క్యూబీ ఈక్వల్ టు క్యూసి. మనకి ఏంటి కావాలి ఇదే కదా చూడండి, క్యూబీ ఈక్వల్ టు క్యూసి. ఈ రెండు ఈక్వల్. హెన్స్ దేర్ఫోర్ మనం అదనే కదా ప్రూవ్ చేయాలనుకున్నాం స్టార్టింగ్లోనే. హెన్స్ ప్రూవ్డ్. అప్పుడు చూడండి అప్పుడు ఇదేంటి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయినట్టు. పీక్యూ అనేది ఏంటి ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది అవ్వాలంటే ఏంటి క్యూసీ ఈక్వల్ అవుతున్నాయి కదా మనకు అవుతుంది. సో క్యూబీ క్యూసీ అనేది ఈక్వల్ అయింది. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ వచ్చేసి 9th సమ్ చూడండి. డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ సర్కిల్ విత్ సెంటర్ ఓ ఫ్రమ్ ఏ పాయింట్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ద సర్కిల్ ఫ్రమ్ ద పాయింట్. డ్రా ఏ టాంజెంట్ టు ఏ గివెన్ సర్కిల్ అన్నాడు. ఒక సర్కిల్ తీసుకుని దానికి సెంటర్ ఓ పెట్టుకుని అవుట్ సైడ్ పాయింట్ పెట్టుకుని దానికి ఏంటంటే 2 టాంజెంట్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేసిన మోడలే. దానికి ఎన్ని టాంజెంట్స్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి ఎన్ని టాంజెంట్స్ అనేది డ్రా చేయగలమో ఇక్కడ రాస్తున్నా చూడండి. ద డిస్టెన్స్ ఆఫ్ 2 పాయింట్స్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ సేమ్. అంటే డిస్టెన్స్ చెప్తాను చూడండి. ఏదైనా ఒక సర్కిల్ తీసుకుందాం.
ఒక సర్కిల్ తీసుకుని దానికి సెంటర్ ఏదో ఒక సెంటర్ ఓ పెట్టుకుందాం. ఓకేనా. ఎక్స్టర్నల్ ఈ సెంటర్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది కదా, దీనికి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ పెట్టుకుందాం. దానికి నేను ఏంటి సపోజ్ ఒక ఆర్ అనే పాయింట్ పెడుతున్నాను. ఎక్స్టర్నల్ సెంటర్ దగ్గర నుంచి ఆర్. ఇప్పుడు ఏంటి మామూలుగా మనకు తెలిసింది ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా, ఆఫ్ తీసుకుంటున్నాను. ఆఫ్ కన్నా ఎక్కువ. ఇది ప్రతిదానికి ఎన్ని టాంజెంట్స్ ఈ ఎక్స్టర్నల్ పాయింట్స్ దగ్గర నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలమో అదే మనం చేయాలి ఇప్పుడు. అది కనుక్కుంటే సరిపోద్ది. ఆర్క్స్ తీసుకొని దీనికి మనం ఇలా పెడుతున్నాం. దీనికి ఏంటి ఎం అనే పాయింట్. ఇప్పుడు ఓ దగ్గర నుంచి ఇగో ఎం అనే సెంటర్ చేసుకుని ఆర్ కానీ ఓ కానీ రేడియస్ పెట్టుకుని ఒక సర్కిల్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆర్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి ఈ సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ గీయగలం? ఓన్లీ 2 టాంజెంట్స్. 1 అండ్ అనదర్ 1 వచ్చేసి ఇది. ఎన్ని టాంజెంట్స్ గీయగలిగాం? ఓన్లీ 1, 2. ఎక్స్టర్నల్ పాయింట్స్ దగ్గర నుంచి ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే మనం గీయగలం. కన్క్లూజన్ ఏంటి రాస్తాం? ఓన్లీ అక్కడ అదే అడిగారు చూడండి. రాయే టాంజెంట్స్. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ది. మనకి ఇదంతా అక్కర్లేదు, జస్ట్ నేను చూపించాను అంతే. మనం ఇప్పుడు ఆన్సర్ ఏంటి రాస్తాం? ఓన్లీ 2 పాయింట్స్, సారీ ఓన్లీ 2 టాంజెంట్స్. ఓన్లీ 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్ outside the circle. అవుట్సైడ్ సర్కిల్ నుంచి ఓన్లీ 2 టాంజెంట్స్ మాత్రమే డ్రా చేయగలం. దీంతో మీకు ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.